అందరికీ నమస్కారం. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో మనం ఒక స్పెషల్ స్వీట్ రెసిపీ కాజు కట్లీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇప్పటి వరకు ఎవరు చెప్పని టిప్స్ తో మీతో షేర్ చేస్తున్నానండి. ఇది పర్ఫెక్ట్ స్వీట్ షాప్ రెసిపీ అన్నమాట. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూడండి. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. కాజు కట్లీ అంటే చాలా మందికి ఇష్టం కదా. ఇగో సింపుల్ చేసి చూపిస్తున్నాను. నేను ముందుగా 1 కప్పు కాజు తీసుకున్నాను. ఈ కాజు నేను మంచి క్వాలిటీ తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు. దీన్ని మిక్సీ జార్ లో తీసుకొని మనం మెత్తగా పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకునేటప్పుడు టిప్ అండి, ఇది కంటిన్యూగా గ్రైండ్ చేయకూడదు. మెత్తగా ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయి ముద్దగా అయిపోతుంది. 2-3 టైమ్స్ మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్స్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. కలుపుకొని గ్రైండ్ చేసుకుంటే పౌడర్ లాగా అవుతుంది. సెకండ్ టిప్ అండి, మనం గ్రైండ్ చేసే ముందు 5 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టండి. కాజుని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి గ్రైండ్ చేయడం వల్ల అది మెత్తగా అవ్వదు. పర్ఫెక్ట్ మెత్తగా అయ్యి పౌడర్ లాగానే ఉంటది. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా నేను 5 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఒకవేళ మీరు నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టాలనుకుంటే 10 to 15 మినిట్స్ పెట్టుకోండి. నేను 1 కప్పు కాజు తీసుకున్నాను కదా, దానికి సగము 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను. ఇది పర్ఫెక్ట్ రెసిపీ అన్నమాట. మనం 1 కప్పుకి 1/2 కప్పు షుగర్ తీసుకోవాలి. 1/4 కప్ ఏమో వాటర్ అండి. వాటర్ 3 to 4 స్పూన్స్ సరిపోతుంది. జస్ట్ షుగర్ అనేది మెల్ట్ అవ్వడానికి. నేను కడాయి పెట్టేసి షుగర్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలన్నమాట. మనము ఎగ్జాంపుల్ 200 గ్రామ్ అంటే 100 గ్రామ్ షుగర్ సరిపోతుంది. షుగర్ అంతా డిజాల్వ్ అయిపోయింది కదా, పైన వైట్ లాగా బబుల్స్ వస్తున్నాయి. మనం చెక్ చేసుకోవచ్చు ఫింగర్ తో పట్టుకొని. జస్ట్ పాకం వస్తుంది కదా, అలా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న కాజు పౌడర్ ని వేసుకుందాము. దీన్ని జల్లించుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పాను కదా టిప్పు, డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని గ్రైండ్ చేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేస్తే పర్ఫెక్ట్ మెత్తగా పౌడర్ అవుతుంది. దీంట్లో 2-3 మినిట్స్ కలిపిన తర్వాత కాజులో ఉన్న ఆయిల్ అనేది కూడా రిలీజ్ అయిపోతుంది. ఇలా 3-4 మినిట్స్ తిప్పుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసేసి, ఇది కడాయికి అంటుకునే ఛాన్సెస్ ఉంటదండి, చాలా కేర్ఫుల్ గా చేయాలన్నమాట. 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నేను పక్కకు పెట్టేశాను. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకున్నాను. బటర్ పేపర్ పైన నెయ్యి అనేది అప్లై చేసి మన బ్యాటర్ ని దీని మీద వేసుకుందాము. చాలా సింపుల్ రెసిపీ అండి, కానీ చాలా టేస్టీగా ఉంటది అన్నమాట. మా ఇంట్లో పిల్లలకి చాలా ఇష్టం. ఎప్పుడు నేను ఇలానే చేస్తాను. ఈ బటర్ పేపర్ మీద 5-10 మినిట్స్ పక్కన పెట్టేద్దాం, కొంచెం చల్లగా అయ్యేదాకా. చూసారు కదా, నేను చెక్ చేసుకుంటున్నాను బాల్ గా అయిందని షేపు. ఇది ఇంకా కొంచెం చల్లగా వేసేసరికి బ్యాటర్ అనేది ముద్దగా అయిపోతుంది. అప్పటిదాకా మనం కొంచెం బటర్ పేపర్ తో కొంచెం ప్రెస్ చేసుకుంటూ డోని సాఫ్ట్ గా చేసుకోవాలి. ఇలా చేత్తో పట్టుకోకుండా ఇలా సాఫ్ట్ గా చేసుకోవాలన్నమాట. బటర్ పేపర్ లేని వాళ్ళు ప్లేట్ లో కూడా చేసుకోవచ్చు. నేను బటర్ పేపర్ అనేది కొంచెం షిఫ్ట్ చేసుకున్నాను. అది కొంచెం చినిగిపోయింది ఇలా ప్రెస్ చేసేటప్పుడు అని చెప్పి. పైన కూడా బటర్ పేపర్ పైన ఆయిల్ అనేది అప్లై చేసుకొని నేను ఇలా చపాతీ కర్రతో రోల్ చేసుకుంటున్నాను. మనకి ఏ థిక్నెస్ కావాలో ఆ థిక్నెస్ కి తగ్గట్టు రోల్ చేసుకోవాలన్నమాట. ఇలా చూసుకుంటూ రోల్ చేసుకోవాలి. చూసారు కదండి, చాలా షార్ట్ టైం లో ఒక స్పెషల్ స్వీట్ రెసిపీ అయిపోతుంది. మన కాజు కట్లీ అంటే అందరికి ఇష్టం. ఎలా చేస్తారని చాలా మందికి డౌట్ ఉంటది, కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండి, పర్ఫెక్ట్ రెసిపీ. నేను ఫుల్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేసుకోండి. థిక్నెస్ అనేది మనకి తగ్గట్టు చేసుకోవచ్చు. షేప్ అనేది కూడా ఎవరి చాయిస్ అండి. నేను స్వీట్ షాప్ షేపే కట్ చేస్తున్నాను, డైమండ్ లాగా. చూసారు కదా, ఇలా కట్ చేసిన తర్వాత 5 మినిట్స్ పక్కన పెట్టేస్తుంటే పర్ఫెక్ట్ అయిపోతుంది. నెయ్యి మరీ ఎక్కువగా అయిపోతే మెత్తగా అయిపోతుందండి, ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా కాజు. అందుకని కరెక్ట్ గా నెయ్యి వేస్తేనేమో ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటది అనమాట. పర్ఫెక్ట్ గా నెయ్యి వేస్తే మెత్తగా ఉంటది. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్ రెసిపీ. మా బాబు బర్త్డే కని చేశాను, మీతో ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. మా పిల్లలకి చాలా ఇష్టం. మీరు ట్రై చేయండి. అయినా సిల్వర్ ర్యాప్ అనేది పెట్టలేదు, నాకు ఎక్కడ దొరకలేదు మార్కెట్ లో. ఇది ఫెస్టివల్ దీవాళీ సీజన్ లో దొరుకుతుంది అనమాట. అది జస్ట్ లుక్. ఇది పర్ఫెక్ట్ రెసిపీ. టేస్ట్ అంతా మనం చేసే కాజు కట్లీలోనే ఉంటది కదా. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.